మొన్న యూఎస్ అసలు ఎజెండా ఏంటో అని చెప్పి ఒక వీడియో పెట్టారు. అయితే చాలామంది యూఎస్ గ్రేట్ అన్నట్టు కామెంట్ పెట్టారు. ఓకే. వారి కోసం ఈ వీడియో. 2006లో సద్దాం హుసేన్ ఎందుకు ఉరి తీయబడ్డాడు? 2011లో మొహమ్మద్ గడాఫీ ఎందుకు హత్య చేయబడ్డాడు? నెల క్రితం నికోలస్ మదురోని అమెరికా ఎందుకు ఎత్తుకెళ్ళింది? మొన్న అలీ ఖమేనీని ఎందుకు హత్య చేయబడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే మనం చరిత్ర లోతులోకి వెళ్దాం. అప్పుడే మనకి ఈ రక్త క్రీడ అర్థమవుతుంది. సద్దాం హుసేన్ తన దేశ క్రూడ్ ఆయిల్‌ని డాలర్‌కి కాకుండా యూరోలో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇది అమెరికా ఆధిపత్యానికి పెను సవాలుగా మారింది. అందుకు 2003లో అమెరికా సైనిక దళాలు అండర్ గ్రౌండ్‌లో ఉన్న సద్దాంను పట్టుకున్నాయి. 1982 నాటి జుజైల్ గ్రామంలో జరిగిన చియాల ఊచకోతని తెరపైకి తీసుకొచ్చి దోషిగా ముద్రించింది. ఇరాక్ తాత్కాలిక ప్రభుత్వంచే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సద్దాం హుసేన్‌ను మరణశిక్ష ఖరారు చేసింది. అందుకు 2006 డిసెంబర్ 30న సద్దాం హుసేన్‌ను బాగ్దాద్‌లో ఉరి తీయబడ్డాడు. ఇక లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీ విషయానికొస్తే సద్దాం హుసేన్ లాగా గడాఫీని నేరుగా విచారించి శిక్షించలేదు కానీ ఆయన పతనానికి మరణానికి కారణమయ్యే పరిస్థితిని మాత్రం అమెరికానే సృష్టించింది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలన్నీ ఒకే కరెన్సీ వాడాలని, ఇకపై క్రూడ్ ఆయిల్‌ని డాలర్‌కి బదులుగా గోల్డ్ డినార్‌లకి అమ్మాలని గడాఫీ ప్లాన్ చేశాడు. దీనివల్ల అమెరికా డాలర్ ఆధిపత్యానికి దెబ్బ తగిలింది. ఎలాగైనా లిబియాలో ఉన్న అపారమైన క్రూడ్ ఆయిల్ సంపదను చేజించుకోవాలంటే అందుకు గడాఫీని తప్పించడమే ఏకైక మార్గమని నిర్ణయించింది. 2011 ట్యునీషియా, ఈజిప్ట్ దేశాల్లో వచ్చిన విప్లవాల స్ఫూర్తితో లిబియాలో కూడా తిరుగుబాటు దళాలు గడాఫీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. అదే అదునుగా చేసుకున్న అమెరికా తిరుగుబాటుదారులతో లిబియా సైనిక స్థావరాల మీద వైమానిక దాడులు చేయించింది. వైమానిక దాడి నుంచి తప్పించుకోవడానికి గడాఫీ ఒక మురుకు గాలువలో తలదాచుకుంటాడు. కానీ ఆయనను గుర్తించిన తిరుగుబాటుదారులు దారుణంగా హింసించి అక్టోబర్ 20, 2011న కాల్చి చంపేస్తారు. గడాఫీ మరణ వార్త విన్న ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ "వి కేమ్, వి సా, హీ డైడ్" అని వ్యాఖ్యానించారు. ఆ మాటల్లో ఎలాంటి అర్థం ఉందో కదా. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా గడాఫీని నేరుగా చంపలేదు కానీ అందుకు కావాల్సిన యుద్ధ వాతావరణాన్ని, వైమానిక దాడులను మాత్రం అమెరికానే జయించింది. ఇక నికోలస్ మడురో విషయానికి చూస్తే ప్రపంచంలోని అత్యంత చమురు సంపద ఉన్న దేశం వెనుజులా. ఇంకా 800 ఏళ్లకు సరిపడా క్రూడ్ ఆయిల్ వెనుజులా గర్భంలో ఉంది. కానీ ఆ దేశానికి సోషలిస్ట్ అయిన నికోలస్ మదురో అధ్యక్షుడు. సో అతనుండగా అమెరికా ఆటలు ఆ గడ్డ మీద సాగవని, తన డాలర్ ఆధిపత్యం వెనుజులా మీద కొనసాగదని ఆలోచించుకున్న అమెరికా వెనుజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసింది. ఇక అలీ ఖమేనీ విషయానికి వస్తే అతను మన దృష్టిలో, అంటే అమెరికా వాళ్ళు మనకి రుద్దీన్లు ఎవరిని ఎలా ప్రకటిస్తే మనం అలాగే పిలుస్తుంటాం కదా, నియంతే కావచ్చు. కానీ తన దేశ వనరుల్ని, చమురు నిక్షేపాల్ని, తన దేశ సౌరభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఒక నియంతలా ప్రవర్తించాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే హత్య చేయబడ్డాడు. కానీ నియంతల్ని చంపే హక్కు అమెరికాకి ఎక్కడిది? పత్రికలు ఏం రాసినా, మీడియా ఎన్ని ముచ్చట్లు చెప్పినా అసలు వాస్తవం ఏంటంటే క్రూడ్ ఆయిల్ కోసం అమెరికా ఆడుతున్న రక్త క్రీడ ఇది. ఒక సద్దాం, ఒక గడాఫీ, ఒక మదురో, ఒక అలీ ఖమేనీ. రేపు ఏ దేశమో ఏ అధ్యక్షుడో చూడాలి మరి.